అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 3 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చిరునవ్వు చిన్నదే అయినా అది ఎవరి మనసైనా మార్చగలదు. అందుకే సంతోషం పంచడం మన అలవాటు కావాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మార్చి 3, 2026 వారం మంగళవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:36, సూర్యాస్త సమయం 6:19, చంద్రోదయం 6:22, చంద్రాస్త సమయం 6:55. ఈ రోజున తిథి పౌర్ణమి. మార్చి 2 సాయంత్రం 5:55 నుంచి ప్రారంభమయ్యి మార్చి 3 సాయంత్రం 5:07 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము మక. మార్చి 2 ఉదయం 7:51 నుంచి మార్చి 3 ఉదయం 7:31 వరకు ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగము సుకర్మ. మార్చి 2 మధ్యాహ్నం 12:18 నుంచి మార్చి 3 ఉదయం 10:24 వరకు సుకర్మ ఉంటుంది. తదుపరి వృత్తి ప్రారంభమవుతుంది. కరణం భవ. మార్చి 3 సాయంత్రం 5:07 వరకు. తదుపరి పాలవ. మార్చి 4 ఉదయం 4:54 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి ఉదయం 9:45 వరకు. మరలా రాత్రి 11:14 నుంచి రాత్రి 12:03 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:51 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:15 నుంచి 6:03 వరకు. అమృతకాలము ఉదయం 5:08 నుంచి ఉదయం 6:43 వరకు. మరలా రేపు రాత్రి 1:12 నుంచి రాత్రి 2:48 వరకు అమృతకాల వ్యాప్తి అంది అని గమనించగలరు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము లక్ష్మణుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అగస్త్య మహర్షి భార్య ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకత విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పౌర్ణమి వ్రతము, హోలికా దహన్, శ్రీ లక్ష్మీ జయంతి, శ్రీ సత్యనారాయణ పూజ. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారము ఈ రోజైతే కేవలం వ్యవసాయ పనులు చేసుకోవడానికి, ఆపరేషన్స్ చేయించుకోవడానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 3 ఉదయం 7:31 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 3 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయాలను మీరు సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్.